హాయ్ అండి, ఈరోజు అయితే పెసరపప్పు పరమాన్నం చేసుకుందాం. గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక తగినంత పాలు వేసుకొని 4 యాలకులు కొంచెం కొబ్బరి వేసి స్టవ్ వెలిగించి పెసరపప్పు బియ్యం మెత్తగా ఉడికించుకోవాలి. అవి మెత్తగా ఉడికిన తర్వాత ఒక చిన్న కప్పు బెల్లం వేసి అటు ఇటు కలుపుకొనేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసి ఒక 10 జీడిపప్పు వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న పెసరపప్పు అన్నంలో వేసేసి ఇంకా వడ్డించుకొని తినేయడమే. ఎంతో రుచికరమైన పెసరపప్పు పరమాన్నం రెడీ ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మా వాళ్ళకి వడ్డించి ఇచ్చేస్తున్నా. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.